దమ్మిడి అన్న ఆ టైం అది. అండ్ 90s 40s వచ్చేసరికి ఒక నెల బడ్జెట్, ఇది నెలవారీ బడ్జెట్ అండి, సంవత్సరం కాదు. ఒక నెలకు 90s 40s వచ్చేసరికి 10 రూపీస్ అవసరం అయ్యేది. 90s 60s100 రూపాయలు అవసరం పడింది ఒక నెల ఫ్యామిలీ లీడ్ చేయడానికి కోసం. 90s 80s వచ్చేసరికి 1000 రూపాయలు ఉంటే ఒక ఫ్యామిలీ గడిచేదంట. 2000 వచ్చేసరికి ఒక ఫ్యామిలీ ఒక నెల అవసరానికి 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే 2020 వచ్చేసరికి 2020 వచ్చేసరికి ఒక ఫ్యామిలీ అవసరాల్ని సఫిషియెంట్ గా, అడ్జస్ట్మెంట్ తో కాదండి, సఫిషియెంట్ గా బెస్ట్, మనం బెస్ట్ గా బ్రతకాలి ఇప్పుడున్నటువంటి సొసైటీలో అంటే ₹1,00,000 100% అవసరం. మరి ఇలా పెరుగుతూ వెళ్తే వాట్ అబౌట్ 2040? ఇప్పుడు ఏమైంది చూడండి, అక్కడ సున్నా పెరుగుతూ వచ్చింది. 2040s లో పరిస్థితి ఏంటి? 100% దాని డౌటే లేదు. అక్కడ ఏముంటది? ₹10,00,000 కావాలి. 2040 సంవత్సరంలో ఒక కుటుంబం గడవాలి, నెల గడవడం కోసం ఒక సఫిషియెంట్ ఇన్కమ్, ఒక ఒక బెస్ట్ బెస్ట్ లివింగ్ కావాలి అంటే ఖచ్చితంగా ₹10,00,000 ఒక నెలకు నువ్వు సంపాదించడం కాదు, ఒక నెలకు అయ్యే ఖర్చు చెప్తున్నాను. మరి ఖర్చే ₹10,00,000 ఉంటే మరి ఎంత ఆదాయం ఉండాలి? సో చూసుకోండి ఎక్కడ ఉన్నాం మనం. సో వేర్ వీఆర్ గోయింగ్. సో ఒక ₹1,00,000 అనేది ఇప్పుడు ఉన్నటువంటి 2025 లో ఉన్నాం మనం. ఇప్పుడు 2025 లో ఉన్నాం అంటే సార్ ₹1,00,000 ఇన్కమ్ ఎందుకు అంటే, ఏదో నార్మల్ గవర్నమెంట్ స్కూల్లో ఉన్నో లేదా దగ్గర ఉన్నటువంటి నార్మల్ స్కూల్లో పిల్లలు చదివించడానికి ఈ ఇన్కమ్ అవసరం లేదండి. పిల్లలకి ఒక బెస్ట్ ఎడ్యుకేషన్